ముఖ్యమంత్రి ఒక సాడిస్ట్ ముఖ్యమంత్రి. ఆయనకేమంటే నేను జైలుకు పోయాను కాబట్టి వీళ్ళందరూ జైలుకు పోవాలి, నేను బురదలో ఉన్నాను కాబట్టి వీళ్ళందరూ కూడా బురద అంటించాలి, నేను అవినీతి పరుని కాబట్టి ప్రపంచం అంతా అవినీతి పరులు. రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రతిరోజు మధ్యాహ్నం 2 నుంచి రాత్రి 8 దాకా జూబ్లీహిల్స్లో ఒక ఇంట్లో కూర్చొని పత్తాలు ఆడేది. ఆ పత్తాల్లో ఆడే వాళ్ళల్లో చుట్టూ ఆయనకు ఒక గ్యాంగ్ ఉంటుంది, తొట్టి గ్యాంగ్. ఆ గ్యాంగ్లో ఉన్న వాళ్ళు ఏం చెప్తుంటే అవన్నీ విని అవే నిజాలు అనుకుని భ్రమలో బతుకుతూ ఉంటాడు ఆయన. కాబట్టి ఆయనకి ఏవో అపోహలు అనుమానాలు ఉన్నాయి. ఫలానా వాళ్ళని ఫలానా రకంగా అరెస్ట్ చేయొచ్చు, ఫలానా రకంగా ఇబ్బంది పెట్టొచ్చు, ఇంత అవినీతి జరిగింది అంత అవినీతి జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా కళ్యాణ్, మొత్తం మీ రికార్డులు తీయండి 10 టీవీలో. ఇదే రేవంత్ రెడ్డి ఆనాడు సొల్లువాగుడు వాగాడు, ఓఆర్ఆర్ కుంభకోణం 1,00,000 కోట్లు అన్నాడు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డిని, మగాడివి అయితే ఆ 1,00,000 కోట్ల కుంభకోణం మీద విచారణ జరిపించు అన్నావు కదా, నువ్వే నీ డిపార్ట్మెంటే కదా, రద్దు చెయ్యి. నువ్వే అన్నావు కదా కోకాపేట భూముల స్కాము కేటీఆర్ 10,000 కోట్లు తిన్నాడని, రద్దు చెయ్యి. మగాడివి అయితే ఇంకా గతంలో చాలా ఆరోపణలు చేసు, సెక్రటరియట్ కింద ఏదో తవ్వుకున్నా నేను అన్నాడు. ఈ పిచ్చి ఆరోపణలన్నీ ఆ రోజు చేసినాయని రేవంత్ రెడ్డి రుజువు చేయి, పరిపాలన చేయి. నోటికొచ్చినట్టు ఏదో వాగడం, తెల్లారులేస్తే ఇష్టం వచ్చినట్టు అటెన్షన్ డైవర్షన్ గేమ్లు కాదు. పరిపాలన అంటే లాగులో తొండలిడిస్తా, పరిపాలన అంటే గుడ్లు బీకి గోటిలాడతా, పరిపాలన అంటే మెడలో పేగులు వేసుకుంటా డైలాగులు కొట్టడం కాదు. పరిపాలన అంటే ప్రజలకి సంక్షేమం, అభివృద్ధి, సమపాలనలు అందే విధంగా సమర్థవంతంగా అధికారులను బ్రహ్మాండంగా టీం వర్క్ చేయిస్తూ ముందుకు పోవడం. మీరు లగిచర్లా అన్నారు.